ఇది ఇది బయట వ్యూ అండి. ఇక్కడ కాటన్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేస్తే మ్యూజియంలో చూసిన ప్రతిదీ మనకు బయట క్లియర్గా మనకు అర్థవంతంగా కనబడుతుంది అనమాట. ఎందుకంటే మ్యూజియంలో చూస్తే ఏది ఎక్కడ ఎందుకు కట్టారు అనేది అక్కడ మెన్షన్ చేశారు. అవి నాకు ఇక్కడ కళ్ళ ముందే ఉండేసరికి కొద్దిగా ఆతృత తట్టుకోలేక ఈ వీడియోలో దీన్ని బంధిస్తున్నాను అనమాట. అదే ఇక్కడ ఈ వీళ్ళు కలర్స్ ఏమి వేయలేదండి, కానీ వీళ్ళు రాళ్ళనే రకరకాలుగా ఒక క్రమబద్ధంగా పెట్టారనమాట. ఏ రాయి ఎక్కడ పెట్టాలి ఏంది కదా అని ప్రతి రాయిని కట్ చేసి రాక్ కట్స్గా చేసి, అదే ఇక్కడ ఒక మిల్లీమీటర్ కూడా తేడా లేకుండా ప్రతిదీ చాలా బాగా కట్టారనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లర్స్ చూసుకుంటా ఉంటే ప్రతి గేట్ ఉండిద్ది కదా, ప్రతి గేట్ దగ్గర వాళ్ళు ఇవన్నీ కూడా అప్పట్లో వాళ్ళు 1857 1854 ఆ టైంలో పెట్టినవి మాత్రమే. ఇక్కడ మొత్తం ఇది మాత్రం కాంక్రీట్తో కొత్తగా కట్టబడ్డవి. ఇవన్నీ వీళ్ళు అడిగితే మామూలుగా అప్పటివే అంటున్నారు, కానీ మనకు క్లియర్గా అర్థమవుతుంది దానికి దీనికి తేడా అనేది బోల్డంత ఉందన్నమాట. ఇక్కడ చేపలు కూడా ఫ్రెష్ అండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం ఇటు సైడ్ చూసి వాటర్ లేవనుకుంటాం, కానీ ఇటు సైడ్ మొత్తం వాటరే ఉంది. ఇంకా దీంట్లోకి మనకు వెళ్ళలేదు, లేకుంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి మీకు చూపించేవాడిని. ఇదే కాకుండా ఇంకా కొన్ని చూపించాడు, ఇది ఇందుకు కట్టాల్సి వచ్చింది అని. ఒక్కొక్క చోట పడవ అనేది లోపలికి వెళ్ళడానికి కట్టిన ప్రాంతం కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపించాలంటే కుదరదు, అందుకని ఇక్కడికి వచ్చి కొంచెం జూమ్ తీస్తా. ఈ రాళ్ళని ఈ రాయి మొత్తం కూడా ఇది ఇక్కడిది కాదండి, అప్పుడు కాటన్ అనే అతను ఇవి మొత్తం కూడా బ్రిటన్ వాళ్ళకి, వాళ్ళ సర్కార్ వాళ్ళకి, ఇది మద్రాసు ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి అక్కడ ఇక్కడ రిక్వెస్ట్ చేసి దీన్ని ట్రైన్ల ద్వారా పడవల ద్వారా ఇక్కడికి తెచ్చి ఈ కట్టడాలు అనేది జరిపాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఇనుము కూడా చిలుము పట్టేది కాదండి, అది ఎన్నాళ్ళున్నా అట్లానే స్థిరంగా ఉండిపోద్ది. అందువలన ఇప్పటికి కూడా అవి అట్లానే స్థిరంగా ఉండిపోయాయి. ఇలా ఈ విధంగా చూసుకుంటే అక్కడ ఏదో త్రిభుజ ఆకారంలో ఏదో ఉంది, అక్కడికి కూడా వెళ్దామని ప్లాన్ వేసాను. అది ఏంటిదో పూర్తిగా కనుక్కొని అక్కడికి వెళ్తాను. ఆ తర్వాత జనాలు వస్తున్నారు కాబట్టి కొంచెం సిగ్గేసింది. ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తా. ప్రధానంగా ఇక్కడ నుంచి నీళ్ళు అనేవి వెళ్ళిపోతుంటాయి అనమాట, సైడ్ని వెళ్ళిపోతుంటాయి. ఈ పంట పొలాలకి ఎక్కడైతే కావాలో అక్కడ వాళ్ళు తూములు పెట్టుకొని ఉంటారో ఆ తూముల నుంచి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 గేట్లు అనేవి స్వల్పంగా పైకెత్తారు, అందుకే అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. గమనించండి, ఇక్కడ చేపలు కూడా బాగా అమ్ముతున్నారు. ఈ చేపలని కొద్దిగా జూమ్ తీస్తే మీకు కనపడవు కాబట్టి నేను జూమ్ తీయనులే. ఇంకా కొద్దిగా అటు సైడ్కి ముందుకు వెళ్తే అక్కడ వాళ్ళు క్లియర్ కట్గా చూపిస్తాను, అట్లానే వెయిట్ చేయండి. ప్రధానంగా ఈ కాలువ ద్వారానే ఇక్కడ వాళ్ళందరికీ చేలకి కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందించడం జరుగుతుంది అనమాట. అటు సైడ్ నుంచి కూడా కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందించడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా ఈ కట్టను అమర్చారు. ఇంకా ఇప్పుడు ఈ చిన్న ఈ రాతి కట్టడాలు మీకు అర్థమై ఉంటాయి, ఈ చాలా ఓల్డ్ అనమాట. యాక్చువల్గా ఈ శిలాపలకం గురించి వీళ్ళని అడిగాను, వీళ్ళకి తెలియకుంటే తెలియదని చెప్పాలి, కానీ తెలుసు అన్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. కానీ నాకు తెలుసు ఇది ఎక్కడ ఉందని. వీర నాగురు ఇతను మన తెలుగు, అంటే కాటన్తో కలిసి ప్రయాణం చేసింటాడు అనమాట ఇతనితో. ఇగో ఇవన్నీ ఇలా ఈ విధంగా ఇది మొత్తం కూడా మనకు మ్యూజియంలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా అప్పట్లో ఇది అసలు ఈ స్ట్రక్చర్ ఇది మొత్తం చూస్తే ఈ గేట్లు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట మ్యూజియంలో. ఇది ఎందుకు ఇలా పెట్టారు, ఇక్కడ నుంచి పడవ నీళ్ళు అవన్నీ ఎందుకు వెళ్తాయి, ఇక్కడ నుంచి పడవలు అవన్నీ తీసుకెళ్ళటం జరుగుతుంది అనమాట. ఈ ప్రధానంగా కొన్ని రాళ్ళని మోయటానికి కూడా ఈ స్థలాన్ని వాడారు. ఇది ఈ విధంగా చూడండి, దీనిలో నుంచి మామూలుగా షిప్పులు అనేవి వస్తాయన్నమాట, చిన్నవి పడవలు. ఈ పెద్ద దర్వాజాలు ఇగో మీకు అర్థమవుతుంది. 1955 అంటే కనీసం అంటే ఇవి మొత్తం ఒక 50 ఒక 20 మొత్తం 70 సంవత్సరాలు అనమాట. ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు, వేరే ఇంకా మీకు చూపించలేని చాలా ఉన్నాయి. మొత్తానికి ఇది ద్వారం అనమాట ఇక్కడికి. మొత్తానికి ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా మీకు ఏ విధంగా ఇంకా మీకు చూపించడానికి నా దగ్గర ఏం లేవు. ఇంకా అక్కడ ఒక ఓల్డ్ చర్చ్ ఉంది, అక్కడికి కాటన్ కూడా వెళ్ళింటాడు. నేను ఆ చర్చిని కూడా మీకు చూపిస్తాను, అందులోకి వెళ్తాను. అది ఎలా ఉందో ఏంది కదా అని. ఈ కుక్క మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చింది, లేదు ఇది వెళ్ళిపోతుంది. ఇది ముఖద్వారం. సూర్యుడు